హాయ్ అండి. ఈ వరలక్ష్మి వ్రతానికి గంటలో 9 రకాల ప్రసాదాలు చేస్తామండి. ఏమేం ప్రసాదాలు చేస్తున్నామో ఇప్పుడు చూపిస్తాను. క్షీర అన్నము, పులిహోర, గారెలు, గోధుమ రవ్వ కేసరి, దోజనము, పూర్ణాలు, గారెలు, పంచామృతం. వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. హాయ్ అండి, నేను ఏదైనా ఈ గ్లాస్తోనే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. స్వీట్ కూడా ఇదే గ్లాస్తో చెప్తున్నానండి. ఇది ఒక గిద్ద కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. మీరు గిద్దనే తీసుకోవడం అవసరం లేదు. మీకు ఏ గ్లాస్ కన్వీనియంట్గా ఉంటుందో అదే గ్లాస్తో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే ఐటమ్స్ అన్నీ ఒక 5గురికి సరిపోతుందండి. ఇదే గ్లాస్తో చూపిస్తున్నాను మీకు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల మినపప్పు గారెల కోసం నానబెట్టుకుందాం. అలాగే మరో గిన్నెలో 1 గ్లాసు మినప్పప్పు వేసుకుందాము పూర్ణం కోసం. మరో గిన్నెలో 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నాం కదండి పూర్ణాలకి. బియ్యం కూడా 2 గ్లాసులు, అంటే 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. నేను రేషన్ బియ్యమే తీసుకుంటున్నాను. మరో గిన్నె తీసుకొని 1 గ్లాసు పచ్చిశనగలు కూడా వేసుకోవాలండి. నేను అది ఉడకబెట్టుకోవడానికే కాకుండా పచ్చి కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి కదా, అందుకని 1 గ్లాస్ తీసుకున్నాను. సో ఇవన్నీ ఒక నైట్కి ముందే వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకో. ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసుల బియ్యము పోసుకొని బియ్యాన్ని వాష్ చేసి పెట్టుకుందాము. మరో గిన్నె తీసుకొని నిన్న ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు నానబోసుకున్నామో అదే గ్లాసుతో 2 గ్లాసుల పచ్చెనగపప్పు కూడా నానబెట్టుకుందామండి. పచ్చెనగపప్పు కూడా వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి పచ్చెనగపప్పు అలాగే బియ్యాన్ని కూడా 1 గంట పాటు వాష్ చేసి నానబెట్టుకోవాలండి. నైట్ గారెలకి పూర్ణాలకి నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అవి ఇప్పుడు గ్రైండర్కి వేసేసుకుందాం. ముందుగా మనం గారెల పిండి గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. గారెల పిండి మెదిగిపోయింది కదా, సో ఇప్పుడు మనం బయటికి అలాగే పూర్ణాలకు కూడా గ్రైండర్లో పిండి వేసుకుందామండి. పిండి మెత్తగా మెదిగిపోయిందండి, బయటికి తీసుకుందాము. పిండి ఎక్కువ జావ అవ్వకూడదండి. పూర్ణాలకి గారెలకి పిండ్లు సిద్ధమైపోయినాయి అండి, పక్కన పెట్టుకుందాము. ముందుగా కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకొని ఇప్పుడు ఎసురు కూడా పోసుకుందామండి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకుందాము. మరో కుక్కర్ తీసుకొని నైట్ నానబెట్టుకున్న శనగల్ని వేసుకుందామండి. శనగలు మునిగేంతవరకు కొంచెం నీళ్లు యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందామండి. రైస్కి విజిల్ వచ్చేసిందండి, దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ప్రెషర్ పోయాక పులిహారకి కొంచెం రైస్ ఆరబెట్టుకుందాము. అలాగే దద్దోజనానికి కూడా కొంచెం రైస్ ఆరబెట్టుకుందామండి. అలాగే అన్నం వేడిగా ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 1 గంటె తీసుకొని అన్నము మెత్తగా స్మాష్ చేసుకుందామండి. స్మాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు శనగలు కూడా ఉడికిపోయినాయి కదా, నీళ్లు ఉన్నాయి కదండి, వడగట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కుక్కర్లో నానబెట్టుకున్న పచ్చెనగపప్పు కూడా వేసుకొని పచ్చెనగపప్పు మునిగేదాకా వాటర్ పోసుకుందామండి. అవి కూడా మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. పచ్చెనగపప్పు ఉడికిపోయిందండి, పప్పు గుత్తితో ఎనుపుకొని ఒక పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక పొయ్యి మీద బెల్లం పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి. మరో పొయ్యి మీద పాలు పెట్టుకుందామండి. 3 సార్లు పొంగొస్తే సరిపోతుంది. బెల్లం కూడా కరిగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. పొయ్యి మీద పచ్చెనగపప్పు ఉడికించుకుంటూ 2 గ్లాసుల బెల్లం పాకాన్ని వేసుకుంటున్నానండి. అయితే పచ్చెనగపప్పు కొలిసాను అదే గ్లాస్తో 2 గ్లాసుల పాకాన్ని వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నానండి. బాగా కలుపుకొని దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుందాము. పప్పు గట్టిపడిపోయింది కదండి, ఈ టైంలో కొంచెం 1 టేబుల్ స్పూను యాలక్కాయల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుందామండి. ఇప్పుడు క్షీర అన్నానికి పొయ్యి మీద అన్నం పెట్టుకొని కాచుకున్న పాలు అందులో పోసుకుందామండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకొని బాగా ఉడికించుకుందాము. బాగా దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు బెల్లం పాకం వేసుకుందామండి. ఏదైతే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం పాకం వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము.
బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. పులిహోర కోసం రైస్ తీసుకున్నాం కదండి, అందులో ఒక ఫుల్ నిమ్మకాయ బాగా పిండుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. భోజనానికి రైస్లో ముందే సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పు పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం. పూర్ణాల పిండి చల్లబడిపోయిందండి, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఓ పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు గారెల పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా కలుపుకుంటే గారెలు బాగా ఫ్లఫీగా మెత్తగా వస్తాయి అన్నమాట. ఆయిల్ హీట్ అయిపోయింది. ముందుగా మనం బెల్లం గారెలు వేసుకుందామండి. ఒకవైపు వేగిపోయినాయండి, మరోవైపు కూడా తిప్పుకుందాము. గారెలు వేగిపోయినాయండి, తీసుకొని బెల్లం పాకంలో వేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి, బెల్లం బాగా పీల్చుకుంటుంది. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. మిగతా గారెల పిండిలో అల్లం గారెలు వేసుకుందామండి. కొంచెం అల్లము అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాము. గారెలు వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఒకవైపు వేగిపోయినాయండి, రెండో వైపుకి తిప్పుకుందాము. ఇవి లైట్ గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. అల్లం గారెలు వేగిపోయినాయండి, బయటికి తీసుకుందాము. ఇప్పుడు పూర్ణాల పిండి తీసుకుని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందామండి. పై పోతకు కదా కొంచెం టేస్ట్ వస్తుందన్నమాట. పచ్చెనగపప్పు బెల్లం ముద్ద తీసుకొని పూర్ణం పిండిలో ముంచి నూనెలో వేసుకుందామండి. ఇలాగే ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలండి. ఒకవైపు వేగిపోయినాయి, రెండో వైపుకి తిప్పుకుందాము. స్లోగా వేసుకోవాలండి, పిండి బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసి పూర్ణాలు లైట్ గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది. పూర్ణాలు వేగిపోయినాయండి, బయటికి తీసుకుందాము. బాండీ తీసుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అందులో 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకుందామండి. అలాగే ఇప్పుడు ఉడకపెట్టుకున్న శనగలు కూడా అందులో వేసుకుందాము. కొంచెం హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ సాయి మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అందులో 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలుపుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దద్దోజనంలో వేసుకుందాము. దద్దోజనం రెడీ అయిపోయింది. అదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ సాయి మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా వేపుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అందులో కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకొని వేపుకుందాము. కొంచెం వేగాక తర్వాత 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేపుకుందాము. బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు అన్నంలో వేసుకొని పులిహోర కలుపుకుందామండి. కలుపుకున్నాక పులిహోర రెడీ అయిపోయిందండి. ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్ ఆవు పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ పంచదార, హాఫ్ కప్పు ఆవు పాలు, 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ తేనె వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ కూడా యాడ్ చేసుకుందాము. ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. పంచామృతం రెడీ బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసుకొని వేపుకుందాము. అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ కూడా తీసుకొని లైట్గా వేపుకుందాము. అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి, 2 కప్పుల నీళ్లు అందులో వేసుకుందాము. బాగా మరిగాక మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కదండి, గోధుమ రవ్వ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏదైతే గోధుమ రవ్వ గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పానకాన్ని అంటే బెల్లం పానకాన్ని వేస్తున్నాను. కలుపుకున్నానండి, దగ్గరికి వచ్చేసింది కదా. ఈ టైంలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. 1 గంటలో ఇవన్నీ
9 రకాల ప్రసాదాలు అయిపోయినాయండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు ఇలాగా ప్లాన్ చేసి చేసుకోండి. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.